గట్టిగా అదాని సంగతి ఇంకేమేమి ఉన్నాయి ఏం కథ లోపలికి పోయినాక చూద్దాం. కానీ ఒకసారి కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలో బీసీల రాజకీయ స్థితిగతుల పైన ఒకసారి లుక్ చేద్దాం. డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ హుస్నాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 2,27,227 మంది ఓటర్లు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నారు. నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే బీసీ ఓటర్లు 64.14% ఉన్నారు. బీసీ ఓటర్లు 64.14 అంటే 2,27,000 ఓటర్లో 1,45,000 మంది ఓన్లీ బీసీలు. నంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 33,766 మంది ఉన్నారు. అంతే, వాళ్ళందరూ కలిపి ఓసీలంతా కలిపి. ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ కండక్టెడ్ ఎన్నిసార్లు అంటే 4 సార్లు అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఈ 4 బీసీలు 3 సార్లు. బీసీలేనా 3 సార్లు కాదు, విడుదల సతీష్ 2 సార్లు ఉన్నాడు. అప్పటికే విడుదల సతీష్ బీసీ కాదు కదా. కాదు 2 సార్లు ఉన్నాడు కదా. బీసీలు ఒక్కసారి ఎన్నికల్లో గెలిస్తే ఓసీలు 3 సార్లు గెలిచారు. ఇది అలిగిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆ తర్వాత వడితెల సతీష్ కుమారు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి. ఈయన 2 సార్లు గెలిచిండు, ఈయన ఒక్కసారి మాత్రమే ఇక్కడ బీసీ పొన్నం ప్రభాకర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ. ఇక 2023 ఎలక్షన్స్ ఓట్ షేర్ ఎట్లా ఉందనంటే పొన్నం ప్రభాకర్ గారికి 1,00,000 ఓట్లు వచ్చినాయి. 1,955 ఓట్లు 48.84% వస్తే ఇక బీఆర్ఎస్ వడితెల సతీష్ కుమార్కు 81,611 ఓట్లు వచ్చినాయి. ఇక బీజేపీ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి 8,338 ఓట్లు మాత్రమే ఇక్కడ వచ్చినాయి. ఇక్కడ వడితెల సతీష్ కుమార్ ఈయన సామాజిక వర్గం. వెలమనే క్లియర్ కాదు, బ్రాహ్మణ సామాజిక వర్గం కాదు వీళ్ళకి అంతే అత్యంత, లేకపోతే వాళ్ళు అదే బ్రాహ్మణ్ని. రైట్గా జెడ్పీటీసీ రిప్రజెంటేషన్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ సంగతి చూస్తే జెడ్పీటీసీలు 7 ఉన్నారు హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి. హుస్నాబాద్ అన్రిజర్వ్డ్ కాబట్టి రెడ్డికి ఇచ్చేసారు. ఇక చిగురు మామిడి బీసీగా అయింది కాబట్టి బీసీ, కొహెడ అన్రిజర్వ్డ్ ఓసీ, సైదాపూర్ అన్రిజర్వ్డ్ ఓసీ, భీమదేవరపల్లె బీసీకి వచ్చింది బీసీ, అది ఎలకతుర్తి ఎస్సీ, అక్కన్నపేట ఎస్టీ. ఇక్కడ బీసీలకు 7 బీసీలకు రిజర్వ్ అయిన స్థానాలు తప్ప ఇంకోటి రాలే. ఇక్కడ అప్పర్ క్యాస్ట్ ఓసీ, వైశ్య, వెలమ 3 కలిసి వీళ్ళ జనాభా మొత్తం 33,000. 33,000 ఉన్నోళ్ళు 3 జెడ్పీటీసీలు అయ్యారు. 1,45,000 ఉన్నటువంటి బీసీలు కేవలం 2 జెడ్పీటీసీలు మాత్రమే అయ్యారు. 64.14% ఉన్నటువంటి బీసీలు 2 జెడ్పీటీసీలు అయ్యారు. బట్ 14.86% ఉన్నటువంటి ఓసీలు 3 జెడ్పీటీసీలు అయ్యారు. పొన్నం ప్రభాకర్ గారు ఈ పిక్చర్ మారిపోవాలి. ఎందుకంటే మీరు బీసీ మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కాబట్టి మీరు ఈ పిక్చర్ మార్చాలి. ఇది తక్షణం మార్చాల్సినటువంటి సమయం వచ్చింది. ఇది హుస్నాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అనాలిసిస్. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూ న్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,